అతను చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. తర్వాత భార్య భర్తలు అదే రోజున ఇంటికి వచ్చేసారు. మళ్ళీ 15వ తారీఖున మళ్ళీ వాళ్ళ సిస్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. అప్పుడు పిల్లలు అక్కడే ఉంచుకొచ్చారు. అంటే ఈ గొడవ చేయడం కోసం మాత్రమే పిల్లల్ని ఇంటికి తీసుకురాకుండా భార్యతో పాటు అక్కడే ఉంచుకొచ్చాడా, వాడిని నెగ్లెక్ట్ చేసి వచ్చాడా, ఎందుకో పిల్లల్ని అన్నిసార్లు కూడా అక్కడే వదిలేసి వచ్చి రావడం? ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. నో రిమోర్స్, ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదు ఆయన. నో నథింగ్. మీరు ఏదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్గా, అట్లేం లేదు. ఒకటే రౌండ్, దానికి ఎవిడెన్స్ ఉంది. ఒక రౌండ్లో మొత్తం బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టుకుంటే దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. ఒక 2-3-4 అవర్స్ చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున అరౌండ్ 10 o'clock ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్డ్ విత్ హిస్ వైఫ్. ఇస్ నో వే యూ క్యాన్ కిల్ లైక్ దిస్. నో వే యూ క్యాన్ ట్రై టు స్క్రీన్ ద ఎవిడెన్స్ బై బాయిలింగ్ ద బాడీ, హిజ్ ఓన్ వైఫ్ బాడీ. మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక 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 వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు అతను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ పోలీస్ చేయండి. ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి చెరువులోనే వేస్తాడు. ఎక్కడ కూడా ఇంట్లో. ఎస్ అది 15th 16th వీళ్ళందరూ పండగ ఊరికెళ్ళారు. 16 నాటి జరిగింది. 3 floors ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు, ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను. ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్గా పోదు, టిల్ బి దేర్. పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు, వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది. కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు. సో ఈ జరిగేది, ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు. నేను కోర్టు వారికి ఇస్తాం అది. ఇది ఇండివిజువల్ అండి, ఇండివిజువల్ పర్సెప్షన్. వీ కాంట్. ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, ఒక చెడ్డ వ్యవస్థ. అతను నేచర్, పర్సనల్ బిహేవియర్. అతను రెగ్యులర్ జవాన్గా చేస్తాడు, ఫుల్ టైం 15 years చేస్తాడు ఆర్మీలో. ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్గానే ఉంటుంది. మనము there are 2 faces of a person sometimes. Like you can't really do with his wife and with outside world. Maybe we'll get into that, but this incident లో అతను చేయడము, అతను కన్ఫెస్ చేయడం అన్నీ వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది. That is way of behaving like. No, that is not at all has come anywhere in our investigation. No. No, everything అని ఇంట్లోనే ఉన్నాడు, బయటకు వెళ్ళకుండానే చేసుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండడము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత చాలాసార్లు మనం చూసాం, ఆ క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు.
అలా చేయలేదు అతను. మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్. సో అది క్షణికావేశం కాదు, ప్రీమెడిటేటెడ్. అండ్ దెన్ ఈ వాంటెడ్ టు టేక్ మిస్లీడ్ ద పోలీస్ బై స్క్రీనింగ్ ద ఎవిడెన్స్. అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు. అది 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 ఆయనకున్నటువంటి యూనో ఈవిల్ మైండ్. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ నెఫేరియస్ డిజైన్స్ అండ్ సినిస్టర్ మైండ్. ఆధారాలు ఏమీ లేకుండా చేశారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. మీరు కూడా చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి మరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళు యూజ్ చేస్తున్నామని కూడా చెప్పారు. మరి కనీసం ఇందులో వాళ్ళ యొక్క అంటే ఎక్స్పర్ట్స్ వచ్చారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా, లేకపోతే మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో సీనాకు రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో భాగంగా గమనించారా? అసలు చెరువు దగ్గర ఆధారాలు దొరికినాయా, ఇంట్లో ఆధారాలు దొరికినాయా, అసలు ఎట్లా సార్ ఇది ఇంత క్రిటికల్ గా ఇన్ని రోజులు? మీకు ఇంత క్లియర్గా చెప్పాను, ఇంతకు ముందు చెప్పాను మీ బాధ్యతలు ఏంటి, నా బాధ్యతలు ఏంటిదని. నేను కోర్టు వారికి చెప్తాను అవన్నీ. లేదండి, మేము చాలా స్పెసిఫిక్గా ఈ విషయం కూడా, ఎందుకంటే మోటివ్ ఫ్యాక్టర్లో మేము చూసాం, అటువంటిది ఇప్పటివరకు ఏమీ మాకు ఎస్టాబ్లిష్ కాలేదు. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ దేర్. నో నో, దిస్ ఇస్ హీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. కేసెస్లో ఏం లేవు. అది చాలా బాగానే ఉన్నాడు, క్రూరంగా ప్రవర్తించాడు అంతే. నేను చూశాను, మాట్లాడాను, మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని. చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన, అట్లేం లేదు. ఈజ్ సో నార్మల్, బట్ హిస్ బిహేవియర్ ఇస్ సో క్రూయల్. ఈజ్ వెరీ ఫిట్ ఆల్సో. యూ కెన్ ఈజీలీ, ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కెన్ యూ డూ ఇట్. ఆమె చాలా షార్ట్ ఉంటుంది సార్, ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు. ఎట్లా చేసావు ఇదంతా అంటే, సో ఇంట్లో ఉన్న కత్తి యూజ్ చేశాను. ఇంట్లో ఉన్న కొంచెం బాడీ పార్ట్స్ అని కట్, ఫస్ట్ లెగ్స్ కట్ చేశాడు. ఇది చెప్పడం అసహ్యంగా ఉంది, ఆమె బాధగా ఉంది. నేను ఇంతగా చెప్పదలుచుకోలేదు, అందుకోసమే. మరి అడుగుదాం, మళ్ళీ వాళ్ళు మీతో తీసుకెళ్ళి మీతో అడుగుదాం. మళ్ళీ మేము పొలిటిక్స్ కస్టడీ తీసుకుంటాం, అప్పుడు మిమ్మల్ని కూడా విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్. విల్ ఆస్క్ ఫర్ ద పోలీస్ కస్టడీ వాట్ ఎవర్. So many lady journalists are there in front of them. This is such a heinous offense, and don't ask more questions, which will hamper the progress of investigation. We are there to focus on this case. It is a collective responsibility to get the conviction, so that there will be deterrence. Future lo evaru ila cheyakunda undaniki deterrence ga untadi. I'll have to talk to them. I'll have to talk to the kids. Okay then, thank you. చాలా టైం ఇచ్చాను కదా. ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతను ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అని అన్నీ కూడా, ట్యాంక్లో ఎలా వేశాడు అనే అన్నీ కూడా మనకు
వీళ్ళ ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి. అతను ఆయన ముందు కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెస్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత, ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి వాటి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ టూ ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ ultimate stature of barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పాశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో ఎవరు గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి, అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడిగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ashes I don't understand how to explain it. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I am not able to explain you the way, the cruel way you are behaving. సో అలా చేసిన తర్వాత దెన్ he came back home. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడే ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి
అతను అక్కడ ఎక్కడైతే వేసాడో తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి మెటీరియల్ అంతా సీజ్ చేసాం. దానికి తగ్గట్టు ఆ బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్షీట్ చేస్తాము ఈ కేసును. అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను, ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో. బీ రెస్పాన్సిబుల్. ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. Agree, you have to report, but you have to report with a lot of responsibility as citizen also. Lot of responsibility towards such offences. Like if you don't, మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో ఈ కోర్టు వారికి తీసుకెళ్ళి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీం ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ తీసుకోవడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు. సో నేను మీ ప్రశ్న కోరుకునేది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు గివ్ ఎనీ స్పేస్ టు జనరల్ యువర్ ఇంప్రెషన్స్ను, యువర్ ఇన్ఫరెన్సెస్ను ఇన్వెస్టిగేషన్ అట్రిబ్యూట్ చేయకండి. బికాస్ దట్ విల్ హ్యాంపర్ ద వే యూ, ఇఫ్ యూ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ డోంట్ స్పీక్ దట్ వే, యు ఆర్ గోయింగ్ టు కాజ్ someone may gain strength and someone may commit this offense. సో అట్లా జరగకుండా ఉండాలంటే మనం అందరం కలిసి బాధ్యతగా, ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర జరిగింది, మనము కేసు డిటెక్ట్ చేశాం. మా అధికారులందరూ చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దాడి చేశాం. చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది. మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్. The accused made extrajudicial confession with some relative. ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ రికవరీ చేయడం జరిగింది. దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజు మీరు ఎదురు చూస్తున్నారు కదా, దానికోసం మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. See, ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. దాని తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీలు జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు, ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. 14th సెలబ్రేట్ చేసుకోవడం కోసం సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే పిల్లలు వదిలేసి వచ్చారు. మళ్ళీ తర్వాత భార్య భర్తలు అదే రోజున ఇంటికి వచ్చేసారు. మళ్ళీ 15వ తారీఖున మళ్ళీ వాళ్ళ సిస్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. అప్పుడు పిల్లలు అక్కడే ఉంచుకొచ్చారు. అంటే ఈ గొడవ చేయడం కోసం మాత్రమే పిల్లల్ని ఇంటికి తీసుకురాకుండా భార్యతో పాటు అక్కడే ఉంచుకొచ్చాడా, వాన్ నెగ్లెక్ట్ చేసి వచ్చాడా, ఎందుకో పిల్లలు అన్నిసార్లు కూడా అక్కడే వదిలేసి వచ్చి ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్గా ప్రీమెడిటేటెడ్ ప్లాన్తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. నో రిమోర్స్, ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదు. ఆయన నో నథింగ్. మీరు ఏదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్గా, అట్లేం లేదు. ఒకటే రౌండ్, దానికి ఎవిడెన్స్ ఉంది. ఒక రౌండ్లో అంతా బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టుకొని దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. ఒక 2-3-4 అవర్స్ చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున అరౌండ్ 10 o'clock ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్డ్ విత్ హిస్ వైఫ్. ఇస్ నో వే యూ కెన్ కిల్ లైక్ దిస్. No way you can try to, screen the evidence
బై బాయిలింగ్ ద బాడీ, హిజ్ ఓన్ వైఫ్ బాడీ. మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక 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 వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు అతను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి అవి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ పోలీస్ చేయండి. ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి ఆ చెరువులోనే వేస్తాడు. ఎక్కడ కూడా ఇంట్లో. ఎస్ అది 15th 16th వీళ్ళందరూ పండగ ఊరికి వెళ్ళారు. 16 నాటి జరిగింది. 3 ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు, ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను. ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్గా పోదు, ఇట్ విల్ బి దేర్. పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు, వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది. కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు. సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు. నేను కోర్టు వారికి ఇస్తాం అది. ఇది ఇండివిజువల్ అండి, ఇండివిజువల్ పర్సెప్షన్. వీ కాంట్. ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, ఒక చెడ్డ వ్యవస్థ అతను నేచర్, పర్సనల్ బిహేవియర్. అతను రెగ్యులర్ జవాన్గా చేస్తాడు, ఫుల్ టైం 15 years చేస్తాడు ఆర్మీలో. ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్గానే ఉంటుంది. మనము there are 2 faces of a person sometimes, like you can't really do with his wife and with outside world. Maybe we'll get into that, but this incident లో అతను చేయడము, అతను కన్ఫెస్ చేయడం అన్నీ వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది. దట్ ఈస్ వే ఆఫ్ బిహేవింగ్ లైక్. No, that is not at all has come anywhere in our investigation. No. No, everything ఆయన ఇంట్లోనే ఉన్నాడు, బయటకు వెళ్ళకుండానే చేసుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ఈజ్ ప్రీ ప్లాన్. క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ప్రీ ప్లాన్. క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ప్రీ ప్లాన్.